హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం మన ఎస్బీఐ కియోస్క్లో ఒక ఆధార్ పర్సన్కి ఏఈపీఎస్ ఎలా ఎనేబుల్ చేయాలి, లేదంటే ఎలా డిజేబుల్ చేయాలన్న విషయం కోసం నేర్చుకుందాం. దానికి ముందుగా మనం ఏఈపీఎస్ మన కియోస్క్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఏఈపీఎస్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయాలి. ఏఈపీఎస్ ఫ్లాగ్ రిజిస్ట్రేషన్ అండ్ మోడిఫికేషన్ సర్వీస్లో మనం ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మనం అక్కడ సిప్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఆధార్ నెంబర్ని సెలెక్ట్ చేశాను కాబట్టి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మనం వెరిఫై చేయాలి. వెరిఫై చేసిన తర్వాత మనం కస్టమర్ ఫింగర్ ప్రింట్ని ఒకసారి మనం అందులో ఇవ్వాలి. కస్టమర్ ఫింగర్ ప్రింట్ సక్సెస్ఫుల్లీ మ్యాచ్ అయిన తర్వాత అక్కడ ఓనస్ ఆఫర్స్ అంటే ఆప్షన్ చూపిస్తుంది. ఓనస్ అంటే మన ఎస్బీఐ టు ఎస్బీఐ ట్రాన్సాక్షన్స్కి, ఆఫర్స్ అంటే అదర్ బ్యాంక్లో ఎస్బీఐ పర్సన్ అమౌంట్ తీసుకోవడానికి. కాబట్టి మనం ఆనస్ సెలెక్ట్ చేసి ఆనస్ లిమిట్ 30,000 కాబట్టి అందులో నేను 30,000 ఎంటర్ చేశాను. 30,000 కంటే మీకు తక్కువ కూడా పెట్టుకోవచ్చు, అది కస్టమర్ ఇష్టం. కానీ మనం 30,000 మ్యాండటరీగా పెడుతుంటాం. 30,000 కూడా ఎంటర్ చేసిన తర్వాత మరలా ఒకసారి కస్టమర్ ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. కస్టమర్ ఫింగర్ ప్రింట్ మరలా ఒకసారి మనం క్యాప్చర్ చేసుకోవాల్సి ఉంటుంది. మరలా కస్టమర్ తమ్మేయమని మన ఫింగర్ ప్రింట్ క్యాప్చర్ చేసుకున్న తర్వాత సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అవుతుంది. అది ఏఈపీఎస్ ట్రాన్సాక్షన్